కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రజల ఆశయాలకి అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమో పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం కూడా అంతే ముఖ్యం. సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి సహకరించారు. వారందరికీ ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జవాబుదారీతనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి. అయితే ఎన్డీఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటు దారులు అని చెప్పి అవమానించకుండా ఓటమైనా గెలుపైనా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది. అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జవాబుదారీతనం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఎందుకంటే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ఆనాడు చెప్పడం, దానికి అనుగుణంగా నడుచుకున్నామని చెప్పడం కోసం జవాబుదారీతనంతో పని చేశాం సంవత్సరం కాలంగా. దాంట్లోనే మేము మీ ముందు పెడుతున్న ఈ నివేదిక, మేము సాధించిన ప్రగతి, మేము తెచ్చిన మార్పు ఏంటని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఎన్డీఏకి ప్రజలే దేవుళ్ళలాగా, ప్రజల్ని వెన్నుపోటుదారులాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చూడదు, కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా చూడవు. అంటే ఈ వారసత్వంగా ఎటువంటి వ్యవస్థను మేము తీసుకున్నాం అనే విషయాల్లోకి నేను తర్వాత వెళ్తాను. కానీ గత సంవత్సరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు తులనాత్మకమైన, గుణాత్మకమైన, సకారాత్మకమైన మార్పు, తద్వారా ప్రజలకి అందుతున్న నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంపు, ముఖ్యంగా జవాబుదారీతనం, ఒక క్రమశిక్షణ, సమయానికి డ్యూటీకి రావడం, పేషెంట్ల పట్ల కంపాషనేట్గా వాళ్ళకి సేవ చేయడం, జనరస్గా ఉండడం, ఇవి ఈ సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చాం. ఏంటి మీరు తీసుకొచ్చిన మార్పుకి కులబద్ధ ఏంటంటే, మొట్టమొదటిగా ప్రైమరీ హెల్త్ గురించి చెప్పాలి. ఈ గత సంవత్సరం పాలన కారణంగా ప్రజలన్నా గుర్తించాలి, లేదా ఏ సంస్థలైనా గుర్తించాలి. ఈ ప్రైమరీ హెల్త్ మీకు తెలుసు, 30 రకాల సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఒక ఎంబ్రెల్లా కింద ఉంటాయి. నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు, స్కీములు ఉన్నాయి. వాటి కింద అనేక రకాలైన సేవలు అందిస్తున్నాం. వాటిలో మేము తెచ్చిన మార్పుకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ని 100 కోట్లు ఇవ్వడం జరిగింది. మేము ఈ వ్యవస్థలో తెచ్చిన మార్పుకి గుర్తింపు అని చెప్పడానికి సందర్భంగా నేను ఇప్పటిదాకా మీడియాకు కూడా అది రాలేదు. 100 కోట్లు ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది చిన్న విషయం ఏం కాదు. అటువంటి వ్యవస్థని వారసత్వంగా తీసుకొని కూడా దాంట్లో మార్పు తీసుకురావడం ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా
ఈ సంవత్సరం 100 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇకపోతే 2017లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు దేశవ్యాప్తంగా 1,75,000 దాకా ఏర్పాటు అయితే రాష్ట్రంలో 10,032 ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 6,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో నిర్మించడానికి సంకల్పించగా 3,105 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే నిర్మించి మిగిలినవన్నీ వివిధ దశల్లో వదిలేసింది. 5 సంవత్సరాల్లో 3,105 మాత్రం నిర్మాణం కాగా అది కూడా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చింది దారి మళ్ళించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉన్న MNREGS పథకం నుంచి నిధులు మళ్ళించి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నిర్మిస్తే కానీ అక్కడ నియామకం చేయబడిన CHOలు అక్కడ ఉండి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సంవత్సరం 15th ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం జరిగింది. 5 సంవత్సరాల్లో కేవలం 3,105 అయితే ఒకటే సంవత్సరంలోనే 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించడానికి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం కారణంగా కేంద్రం నిధులను ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తంగా 1,065 కోట్లు కేంద్రం నుంచి CSS కింద 60-40 కింద మనకు అందబోతున్నాయి. రెండో ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే గత ప్రభుత్వంలో క్రిటికల్ కేర్ బ్లాక్ని కేంద్ర ప్రభుత్వం 14 మంజూరు చేస్తే అవి వివిధ దశల్లో ఉన్నాయి కానీ పూర్తి కాలేదు. కేవలం 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద 62 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా కొత్తగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులను కూడా రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. దీని కింద ఒక్కొక్క క్రిటికల్ కేర్ బ్లాక్కి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 25 కోట్లు, 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 33 కోట్లు, అదేవిధంగా 100 పడకల దానికి 45 కోట్లు చొప్పున మొత్తంగా 1,280 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా సరైన చికిత్స వ్యాధికి అందించాలంటే రోగ నిర్ధారణ జరగాలి. రోగ నిర్ధారణ జరగాలంటే ముందు ఆ డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంది ఏ రోగం అనేది. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ IPHL ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ని కొత్తగా 13 ల్యాబొరేటరీస్ని కూడా రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 13 IPHL ల్యాబ్స్ వస్తే ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రానికి 13 కొత్తగా IPHL ల్యాబ్స్ రావడం జరిగింది. అదేవిధంగా 3 సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లు గత ప్రభుత్వం ఉండగానే